హే మ్యానియాక్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఫిల్మీ న్యూస్. ఈ వీడియోలో లీక్ అయిన ఆర్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన న్యూస్ అండ్ రూమర్స్ చూద్దాం. ఇలాంటి న్యూస్ అప్డేట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, డోంట్ మిస్ ఇట్. డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీ క్రెడిట్ సీన్లో అయితే అపీర్ అవబోతున్నారు. డాక్టర్ డూమ్ యూనివర్స్ కూడా ఫెంటాస్టిక్ 4 యూనివర్సే అంట. అండ్ వన్ మోర్ థింగ్, ఫెంటాస్టిక్ 4 యూనివర్స్ ఇంతవరకు డార్క్ ఏజ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదంట. ఫెంటాస్టిక్ 4లో అపీర్ అయ్యే క్యారెక్టర్స్ అండ్ క్యామియోస్ అయితే వీళ్ళే. ఫ్రాంక్లిన్ రిచార్డ్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఫ్రాంక్లిన్కి యాంకర్ బీయింగ్స్ని రికగ్నైజ్ చేసే పవర్స్ ఉన్నాయి. అండ్ ఆ యూనివర్స్కి జానీ స్ట్రోమ్ యాంకర్ బీయింగ్ అంట. D23 ఎక్స్పోలో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన ఫుటేజ్ని అయితే ప్లే చేశారు. బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో అడమాంటియంని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. జస్ట్ ఫుటేజ్ని మాత్రమే ప్లే చేశారు, ట్రైలర్ని అయితే కాదు. బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ఎండింగ్లో ఒక అవెంజర్ వచ్చి నెక్స్ట్ థ్రెడ్ గురించి అయితే వార్న్ చేస్తాడంట. మేబీ సీక్రెట్ వార్స్కి బ్రేవ్ న్యూ వరల్డ్కి లింక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సీక్రెట్ వార్స్ మూవీ రిలీజ్ అయ్యే ముందు కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలని అయితే మార్వెల్ డిసైడ్ అయింది. అందుకే డెడ్పూల్ 3లో కొత్త క్యారెక్టర్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. అండ్ మూవీ ఎండింగ్లో డెడ్పూల్ వాయిల్డ్లో ఉన్న వాళ్ళని కూడా రిలీజ్ చేయమని అయితే అడుగుతాడు. అండ్ మూవీ ఎండింగ్లో న్యూ అవెంజర్స్ని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ యంగ్ అవెంజర్స్ అయితే రిక్రూట్ అవుతారు. అగాథా ఆల్ అలాంగ్ షో సెప్టెంబర్ 18 నుంచి డిజ్నీ ప్లస్లో అయితే స్ట్రీమ్ అవబోతుంది. ఇండియాలో ఫస్ట్ ఎపిసోడ్ ఈవినింగ్ 6 PM అయితే స్ట్రీమ్ అవుతుంది. వాండా విజన్ సిరీస్లో అగాథా వెస్ట్ వ్యూ నుంచి బయటకు వచ్చేటప్పుడు తన పవర్స్ని అయితే లాస్ అవుతుంది. తన పవర్స్ని వాండానే అబ్జర్వ్ చేసుకుందని రూమర్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అగాథా ఆల్ అలాంగ్ ట్రైలర్లో వాండాలానే ఒక క్యారెక్టర్ అయితే అపీర్ అయింది. సిరీస్ ప్లాట్ కూడా అదే, తన పవర్స్ని ఎలా రిటర్న్ తెచ్చుకుంటుంది అని. వాండా అండ్ విజన్ మళ్ళీ కలుస్తారంట. మేబీ విజన్ క్వెస్ట్లో అయితే మీట్ అవుతారు. అగాథా సిరీస్ తర్వాత డిజ్నీలో స్ట్రీమ్ అవబోయే షోస్ అయితే ఇవే. రీసెంట్గా ఐస్ ఆఫ్ వకాండా అని D23లో అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ వరల్డ్ ఆఫ్ వకాండా అని లైవ్ యాక్షన్ షోని అయితే డెవలప్మెంట్ స్టేజ్లో ఉందని అయితే న్యూస్ వస్తుంది. ఇట్స్ అన్క్లియర్ ఐస్ ఆఫ్ వకాండా నేమ్ని వరల్డ్ ఆఫ్ వకాండాగా చేంజ్ చేశారు అని, లేదా మార్వెల్ మల్టిపుల్ లోగోస్ని అనౌన్స్ చేసింది కదా, 2 షోస్ వస్తాయంటారా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఐస్ ఆఫ్ వకాండా నుంచి వచ్చిన న్యూస్ ఏంటి అంటే, గ్రూప్ ఆఫ్ వకాండియన్స్ పాస్ట్కి టైం ట్రావెల్ చేసి హెడ్రోస్ వరల్డ్ని అయితే డిస్ట్రాయ్ చేయకుండా ఆపుతారు. రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ఐస్ ఆఫ్ వకాండా హెడ్రో అపీర్ అవ్వబోతుందంట. కొంతమంది గ్రీక్ గాడ్స్ కూడా అపీర్ అవ్వబోతున్నారంట. ఈ షో సాక్రెడ్ టైమ్ లైన్లో అయితే జరగబోతుంది. షాంగ్‌చి 2 అయితే కన్ఫర్మ్ అయింది. సిమూలో అయితే కన్ఫర్మ్ చేశారు. క్యాంగ్ డైనాసిటీలో షాంగ్‌చి కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ అంట. బట్ రీసెంట్గా RDJ డాక్టర్ డూమ్ అని అనౌన్స్ చేశారు. అండ్ క్యాంగ్ డైనాసిటీ నేమ్ని డూమ్స్ డేగా చేంజ్ చేశారని అయితే రూమర్స్ కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు చూస్తే క్యాంగ్ డైనాసిటీ నేమ్ అయితే వినిపిస్తుంది. చూద్దాం, 2 వస్తే బాగుండు. బట్ ఒకటైతే కన్ఫర్మ్, షాంగ్‌చి 2 సీక్రెట్ వార్స్ తర్వాత అయితే రిలీజ్ అవుతుంది. క్యాంగ్ డైనాసిటీ మూవీలో షాంగ్‌చి, కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఒక మిషన్ మీద వెళ్తారంట. అండ్ యంగ్ అవెంజర్స్ వేరే మిషన్ మీద వెళ్తారంట. డాక్టర్ డూమ్ మూవీలో డాక్టర్ డూమ్ ప్లాన్ అయితే రివీల్ అయింది. 10 రింగ్స్తో అండ్ మిస్ మార్వెల్ బ్యాంగిల్స్తో అన్ని యూనివర్సెస్ని మెల్ట్ చేయాలని డాక్టర్ డూమ్ ప్లాన్ అంట. యూనివర్సెస్ ట్రావెల్ చేయాలంటే అమెరికన్ చావెస్ హెల్ప్ అయితే డూమ్కి కావాలి. సీక్రెట్ వార్స్లో యాక్ట్ చేయడానికి నికోలస్ కేజ్, వెస్లీ స్నైప్స్, క్రిస్ ఇవాన్స్, స్కార్లెట్ జొహాన్సన్ అండ్ టోబీ మెగ్వైర్ అయితే ఒప్పుకున్నారు. సీక్రెట్ వార్స్ మూవీలో విలన్ ఎవరో కాదు, టామ్ హాలండే అంట. అసలు ఈ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. బట్ మూవీ ఎండింగ్ అయితే మంచిగా మారుతాడంట. కహోరీని సీక్రెట్ వార్స్ మూవీలో అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. వోల్వరన్ మూవీని ఫేజ్ 6 తర్వాత అయితే రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. మ్యాన్ థింగ్ని కూడా డెవలప్ చేయడానికి అయితే చూస్తున్నారు. మూవీగా రిలీజ్ చేస్తారా లేక షోగా వస్తుందని అయితే ఇంకా క్లారిటీ లేదు. క్యారెక్టర్స్ని షార్పెన్ చేయడం కోసం క్రాబెన్ మూవీని అయితే మళ్ళీ రీషూట్ చేస్తున్నారంట. ఆల్రెడీ సెకండ్ ట్రైలర్ కూడా వచ్చేసింది. మళ్ళీ రీషూట్ అంటే థర్డ్ ట్రైలర్ని కూడా రిలీజ్ చేస్తారేమో. రీషూట్స్ వల్ల మూవీ ఇంకా డిలే అవుతుంది. అనౌన్స్ చేసిన డేట్కి అయితే రిలీజ్ అవ్వదు. మార్వెల్ మహీర్షాలా అలీ బ్లేడ్ మూవీని పక్కన పెట్టి వెస్లీ స్నైప్స్ బ్లేడ్ మూవీని అయితే టేకప్ చేస్తున్నారంట. అండ్ గ్యాంబిట్ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారంట. ముందు అనౌన్స్ చేసిన మూవీస్ని అయితే కంప్లీట్ చేస్తే చాలు. ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ అయితే MCU నెత్తి మీద పెట్టుకుంది. డేర్ డెవిల్ షో తర్వాత పనిషర్ అప్కమింగ్ మార్వెల్ ప్రాజెక్ట్స్లో కూడా అపీర్ అవబోతున్నాడు. ఆల్రెడీ డేర్ డెవిల్ సీజన్ 2 కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సీజన్ 2 తర్వాత అపీర్ అవుతాడా లేక సీజన్ 1 తర్వాత అపీర్ అవుతాడా అని అయితే ఇంకా క్లారిటీ లేదు. మిస్ మార్వెల్ అండ్ స్వాట్స్మెన్ కూడా సీజన్ 1లో అయితే అపీర్ అయితే ఛాన్స్ ఉంది. మిస్ మార్వెల్ 2 అయితే కన్సిడరేషన్ చేస్తున్నారంట. వన్స్ కన్ఫర్మ్ అయితే ఫిల్మీ న్యూస్లో అయితే పోస్ట్ చేస్తాం, స్టే ట్యూన్. ఒకవేళ మిస్ మార్వెల్ 2 వస్తే ఫేజ్ 6లో అయితే ప్లేస్ అవుతుందంట. అండ్ మూన్ నైట్ 2 కూడా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. బట్ ఇది మిస్ మార్వెల్లా కాదు, ఇదైతే కన్ఫర్మ్ న్యూస్.
మూన్ నైట్ 2లో క్యాంగ్ వేరియంట్ అయితే అపీర్ అవబోతున్నాడంట. ఇట్స్ కన్ఫర్మ్. ఎటర్నల్ 2 అయితే క్యాన్సిల్ అయిపోయింది. యానిమీ స్టైల్లో ఎటర్నల్ సిరీస్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ ఇంకైతే ఓకే అవ్వలేదు. వాట్ ఇఫ్ సీజన్ 3ని 2024 నవంబర్లో రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. డేట్ని చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. D23లో కాన్సెప్చువల్ ఆర్ట్స్ని అయితే డిస్ప్లే చేశారు. హాకై 2 ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్లో అయితే ఉంది. ఇంతవరకు ఈ వీక్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన న్యూస్. ఓకే గైస్, ఈ వీడియో కింద మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.